ఆశలావు పీక సన్నం అనే ఒక సామెత ఉంటుంది. అత్యాశకు పోయే వారి గురించిన సామెత ఇది. ఇప్పుడు ఏపీ కాపు బలిజ సంక్షేమ సేన పేరుతో తెర వెనుక రాజకీయ సూత్రధారిలాగా కీర్తి గడించాలని అనుకుంటున్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య మాటలు ఈ సామెతను గుర్తు తెస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని, రాష్ట్రంలోని కాపు బలిజ తెలగ కులాలన్నీ కూడా ఎన్డీఏ అభ్యర్థుల విజయానికే పాటు పడాలని పిలుపు ఇస్తున్న జోగయ్య గెలవగానే ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాలని అంటున్నారు. జోగయ్యకు అలాంటి ఆశలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడం ఎలా సాధ్యం అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. 50 నుంచి పెద్ద సంఖ్యలో సీట్లు కావాలని బేరాలాడుతూ 30 దాకా వచ్చి చివరికి 21 సీట్లు చంద్రబాబు విధిలిస్తే మారు మాట్లాడకుండా తీసుకున్న బలహీన నాయకుడు పవన్ కళ్యాణ్. పోనీ 21 దక్కిన తర్వాత ఆయనకు అభ్యర్థులను పోటీకి నిలిపే దమ్ముందా అంటే అది కూడా లేదు. వైసీపీ నుంచి చివరికి తెలుగుదేశం నుంచి నేతల్ని తమ పార్టీలో చేర్చుకొని వారికి టికెట్లు కట్టబెట్టి తన చేతకానితనాన్ని బయట పెట్టుకున్న నేత రేపు గెలిచినంత మాత్రాన కీలక భూమికి ఎలా పోషించగలరు? నిజానికి పవన్ కళ్యాణ్ మీద హరిరామ జోగయ్యకు ఇలాంటి అత్యాశల కోరికలు చాలానే ఉంటాయి. సీట్ల పంపకానికి ముందు జనసేన ఏకం 60 సీట్లు పుచ్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీని పంచుకోవాలని కూడా సలహా ఇచ్చారు. తొలి 2.5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండేలా, ఆ తరువాత చంద్రబాబుకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవాలని హరిరామ జోగయ్య ఉచిత సలహాలు అనేకం ఇచ్చారు. అవేమీ పవన్ కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికీ చంద్రబాబు ఇచ్చినవి చాలు, రేపు గెలిచిన తర్వాత అయినా సరే చంద్రబాబు ఏవి విధిలిస్తే అవి చాలు అనుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ రాజకీయం నడుస్తోంది. జోగయ్య మాత్రం ఆశలావు పీకసనం అన్నట్లుగా కీలక భూమిక పోషించాలని అంటున్నారు.